తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా మామూలుగా కేటీఆర్ గారు ఉన్నారు, అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే మామూలుగా ఈ రజతోత్సవ సభలకు సంబంధించిన మానిటరింగ్ అంతా కేసీఆర్ గారు చేయడంతో పాటు ఆర్గనైజ్ చేయటం, ఎగ్జిక్యూషన్లో మేజర్ పాత్ర కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా నిర్వహించారు. సో ఈ క్రమంలో ఫోటోలు ఉన్నాయి అనేది మా పార్టీకి సంబంధించిన విషయం. మా పార్టీలో ఎవరికి అటువంటి అభ్యంతరాలు ఏమి లేవు. కేవలం దీన్ని వాడుకునే ప్రయత్నం రాజకీయంగా వేరే పార్టీలు మీడియా చేస్తున్నారు తప్ప, మీడియా సృష్టి రాజకీయ పార్టీ నాయకుల ఊహాగానాలు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. 100% ఇటువంటి ఎన్నో ఒడదొడుకులు చూసిన వాళ్ళు ఈ పార్టీ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి వెన్నంటి ఉండి కొడుపుజోన్లుగా పనిచేసి అన్ని రకాల ఎయిర్పోర్ట్ దగ్గరికి ఏమీ లేకపోతే కవిత గారు వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఎందుకు లేరు, జాగృత నాయకులు తప్ప. ఏదో కొంతమంది నాయకులు ఉంటే ఉండొచ్చు, ప్రధానంగా జాగృత నాయకులు. ప్రత్యేకంగా జాగృతితో మీటింగులు పెట్టి కవిత గారు నిన్నే దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. మీరు అక్కడ చూడండి, మనం వేస్తున్న విజువల్లో ఒక న్యూ కలర్ కండువా కవిత గారి మెడలో చూడండి. అది కవిత గారు ఫోటో మధ్యలో ఉంది, పైన క్లియర్గా కనిపించట్లేదు. కానీ కొత్త, ఇంతకుముందు నేను చూడలేదు. అది బహుశా మీరు చూస్తే మీరు చెప్పండి క్లారిఫికేషన్ దాని మీద. అంటే ఇది ఏమీ లేదు అని మీరు అనుకుంటే సరిపించుకుంటానంటే ఓకే, సమస్య ఏం లేదు. బట్ ఏదో లేకపోతే ఇంతవరకు రాదు. వాస్తవం ఒకవేళ ఉంటే అది ఎన్నో రోజులు దాగదు. అది ఓకే. నిజంగా వారికి ఒకవేళ ఆ ఆలోచన ఉంటే దానికి ముహూర్తాలని మీరు ఏదైతే ఊహాగానాలు అంటే అంటున్నారో అది ఎంతో దూరం కూడా లేదు. మేమేమంటున్నాం, జాగృతి కార్యక్రమాలు ఈరోజు కొత్తగా చేయట్లేదు కవిత గారు. ఈరోజు అనుబంధంగానే అప్పుడు చేసినా కానీ పార్టీకి అనుబంధంగానే అన్ని కార్యక్రమాలలో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా మిగతా వచ్చినా జాగృతి కూడా పార్టిసిపేట్ అయింది. రెండోది, మీరు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ జిల్లాకు సంబంధించిన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న నాయకులు ఎప్పుడన్నా మామూలుగా కార్యక్రమాలలో వారితో పాటు శైలి అవ్వడం తప్ప మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా వారు జిల్లాల కార్యక్రమాలకి కొంతమంది ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది పక్కన ఉంటారు. ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళు ఎవరు కూడా కనపడలేదు. జిల్లా ప్రెస్ మీట్లో ఏమన్నారంటే క్రమశిక్షణ గురించి చాలా క్లియర్గా చెప్పారని. ఎవరైనా సరే పార్టీ లైన్లో ఉండాలి, ఏమన్నా ఉంటే అంతర్గతంగా మాట్లాడాలి అని చెప్పి, లేదంటే ఎవరికైనా కూడా ఒక రకమైన చర్యలే ఉంటాయి అని చెప్పి. సో అది క్లియర్గా కేటీఆర్ కవిత మధ్య ఉన్న ఒక దూరాన్ని, అది ఎంత దూరమో మనకు తెలియదు, కలిసే దూరమా అసలు కలవని దూరమా రాజకీయంగా అనేది అది తెలిసిపోతుంది. మీరు అన్నట్టు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు చెప్పాల్సి కదా. ఈ రోజు కవిత గారు మాట్లాడారు, రేపు ఇంకోళ్ళు మాట్లాడతారు అనేది కాదు. ఇటువంటి ఏమున్నా కానీ అంతర్గతంగా ఉండాల్సిందే తప్ప బయటకు మనం గీత దాటొద్దు, అంతర్గతంగా చర్చించుకోవాలనే విషయాన్ని ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర కార్యకర్తలకి పార్టీ వ్యక్తులకి చెప్పాల్సిన బాధ్యత. మరి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాక కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, ఎవరిని ఏం మాట్లాడద్దు అన్నారు, పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడలేరు, సైలెంట్గా ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. రైట్, రామ్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ రెండు ఏంటంటే, ఒకటి బీజేపీ నుంచి చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం, పార్టీ పెట్టేస్తారు, డేట్ల అనౌన్స్మెంట్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ మన పత్రికలో ప్రధానంగా వచ్చింది ఏంటంటే కాంగ్రెస్తో రాయబారం, అంటే కేసీఆర్ కాంగ్రెస్ కవిత